కలెక్టర్లు విధుల్లో ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ సైట్, హౌస్, పవర్, గ్యాస్ ట్యాప్, వాటర్ ఇవి కనీస అవసరాలు. నగరాల్లో, గ్రామాల్లో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో జరిగిన సదస్సులో అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. కలెక్టర్లు విధుల్లో ఎందుకు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. రెండో రోజు వెలగపూడి సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో ముఖ్యంగా 6 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్, నూతనంగా తీసుకువచ్చిన పాలసీలు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌస్ సైట్, హౌస్, పవర్, గ్యాస్, ట్యాప్ వాటర్ ఇవి కనీస అవసరాలు. నగరాల్లో, గ్రామాల్లో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలి. అర్బన్లకు, సెమీ అర్బన్లకు పెన్షన్ పెంచాలని కలెక్టర్లను ఆదేశించారు. తల్లిదండ్రులు చనిపోయిన ఫ్యామిలీలకు పెన్షన్ ఇవ్వాలని సూచించారు. అలాగే రానున్న 4.5 ఏళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చంద్రబాబు చర్చించారు. 26 జిల్లాల కలెక్టర్లు, 40 శాఖల అధిపతులతో జరిగిన సదస్సుల్లో అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. రెండో రోజు హోం, పరిశ్రమలు, ఐటీ, ఇండస్ట్రీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, విద్యుత్, మానవ వనరులు, ట్రాన్స్పోర్ట్, రోడ్లు, భవనాలు, హౌసింగ్, హెల్త్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా సంక్షేమం, రెవెన్యూ, ఎక్సైజ్, మైన్స్, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్స్ వంటి వివిధ అంశాలపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. Every third Saturday we will announce as Swachh Andhra Pradesh Day. Swachh Andhra ఒక క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్తాం. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో, వెట్ వేస్ట్ గానీ, డ్రై వేస్ట్ గానీ, లిక్విడ్ వేస్ట్ గానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్. క్లీన్ గా పెట్టాలి. ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పని చేయక్కర్లేదు. వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఒక గ్రీనరీ కాన్సెప్ట్, క్లీనినెస్, హైజెనిక్, ప్రజల్లో చైతన్యం, గోయింగ్ ఆన్ టాకింగ్, ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది. ఇప్పుడు జపాన్ కి పోతే కాగితాలు ఎక్కడ బయటేరు. ఒకవేళ ఎక్కడో ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో డస్ట్బిన్ వేస్తారు. అందుకే అక్కడ క్లీన్ చేయరు. క్లైమేట్ కూడా మనకు వస్తుంది. క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి. ఇక్కడ మనకి ఏమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ, మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. దారిలోనే పారేస్తారు. టీ కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తారు. ఇల్లు క్లీన్ చేస్తారు, రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రోజులో అయిపోతుంది కాదు. ఓల్డ్ హ్యాబిట్స్ వోంట్ డై సో ఈజీలీ. గోయింగ్ ఆన్, రిమైండింగ్, ప్రాక్టీసింగ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే. మనం అనుకున్న ప్రకారం వస్తుంది. మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. హౌ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ లెగసీ. మీ పెద్దలు మీకు చెప్పడం, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం, ఇది కంటిన్యూగా వచ్చింది. మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి ఇది రావాల్సిన అవసరం ఉంది. ఫర్ ది లాస్ట్ 30 years నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు. స్వచ్ఛ భారత్ రిపోర్ట్ నేను ఇచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ తీసుకొని బెటర్ గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు, డబ్బులు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి దగ్గర 80 లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణాల్లో ఉండే పరిస్థితి. వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ పార్టీకి రాజీనామా చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలి, 5 ఏళ్లు పాలించాలని కూటమికి ప్రజలు తీర్పిచ్చారు. వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డికి పంపినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్పై అవంతి పలు విమర్శలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గౌరవించాలి, 5 ఏళ్లు పాలించాలని కూటమి ప్రజలు తీర్పిచ్చారు. కనీసం 5 నెలలు కూడా సమయం ఇవ్వకుండా ధర్నాలు అంటే ఎలా? వైసీపీలో కార్యకర్తలు నలిగిపోయారు. పార్టీ అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలన్నారు. 5 ఏళ్లు కార్యకర్తలందరూ ఇబ్బంది పడ్డారని తెలియజేశారు. తాడేపల్లిలో కూర్చుని ఆదేశాలు ఇస్తారు కానీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారు అని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ స్కామ్లు వెలికి తీయడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు.
జగన్ ఆదాని మధ్య జరిగిన ఒప్పందంలో 1750 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, జగన్ డబ్బులు తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయని, ఈ స్కామ్పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ స్కామ్లు వెలికి తీయడానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిన అవసరత ఉందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజ్ అన్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథితో కలిసి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి సమస్యలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక కుంభకోణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 2019-24 మధ్య రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారని మండిపడ్డారు. వైఎస్ బిడ్డగా అవకాశం ఇస్తే అడ్డగోలుగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఈసారి 2 స్థానాలు కూడా జగన్ కు వచ్చే అవకాశం లేదన్నారు. జగన్ చేసిన అన్ని కుంభకోణాలపైన ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరుతున్నానని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా మంది దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. కాకినాడ పోర్టును కేవీ రావు నుంచి బెదిరించి లాక్కున్నారని, వాటిపై విచారణ చేసి కేవీ రావుకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. జగన్ అదానీ మధ్య జరిగిన ఒప్పందంలో 1750 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, జగన్ డబ్బులు తీసుకున్నట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయని, ఈ స్కామ్పై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. దోపిడీలు చేసి ఎవరికి వారు ఆర్థికంగా దోచుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ములను కొట్టేసిన వారిని శిక్షించాలని, జగన్ ధన దాహానికి ఇప్పుడు ప్రజలపై విద్యుత్ భారం పడిందన్నారు. 650 కోట్ల రూపాయలకు గంగవరం ప్రాజెక్టును ఎలా అప్పగించారని నిలదీశారు. శ్రీకాకుళం నుంచి ప్రత్యేకంగా వారే స్వయంగా ఇక్కడికి రావటం జరిగింది. వచ్చి వారు చెప్తున్న బాధలు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వారు చెప్తున్నది ఏంటంటే, ఏదైతే ప్రతి విషయంలో కూడా రైతుని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి అంటే ప్రభుత్వము, తర్వాత మిల్లర్స్, తర్వాత ట్రాన్స్పోర్ట్ వాళ్ళు, తర్వాత ఏదైతే ఈ వరి కోత కోసేటప్పుడు వాడే మిషన్ల దగ్గర నుంచి కూడా. అట్లాగే ఇవన్నీ బాధలు పడి మేము చేస్తున్నా, మా గురించి కొంత పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, సమన్వయ లోపం ఉంది అని చెప్పి మా దృష్టికి వారు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మిషన్ పెట్టి వరి కోత కోస్తున్నారో అది గంటకి మొదటిలో 1700 రూపాయలు 1500 రూపాయలు ఉండేది. అటువంటిది పట్టాలు లేని ఇళ్లకు పట్టాలు ఇవ్వడంతో పాటు పట్టాలున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేస్తామని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. దీనికోసం జీవో 105 ఇచ్చామని తెలిపారు. ఇది 2025 జనవరి 30 వరకు ఉంటుందన్నారు. మొదటి నుంచి ఉన్న వారికి గజానికి 100 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఇప్పుడు ఉంటున్న వారికి కూడా రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు 22A జీవోతో ఇబ్బందులు వచ్చాయని గుర్తు చేశారు. దీనిపై అధికారులతో మాట్లాడానని, త్వరలో సమస్య పరిష్కారం అవుతుందని వివరించారు. సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2002 నుంచి నియోజకవర్గంలో అనేక మంది ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. 2014లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్వే చేసి 7,210 మందిని గుర్తించామని చెప్పారు. పట్టాలు ఇచ్చి 5,300 మందికి రిజిస్ట్రేషన్ చేశానని గుర్తు చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా శాశ్వత పరిష్కారం చూపలేదని దుయ్యబట్టారు. పేద ప్రజల ఆకాంక్షను తీర్చుతానని హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్పై జీవో 105 ఇచ్చామని, ఇది 2025 జనవరి 30 వరకు ఉంటుందన్నారు. మొదటి నుంచి ఉన్న వారికి గజానికి 100 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఇప్పుడు ఉంటున్న వారికి కూడా రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు. దేవినేని, గాంధీపురం, పాకిస్తాన్ కాలనీ, సుందరయ్య నగర్లో కొంత భాగం, న్యూ ఆర్ఆర్పేట, అరుణోదయ నగర్, నందమూరి నగర్, ఎల్బీఎస్ నగర్ తదితర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. దీనికోసం ప్రత్యేక అధికారులను నియమించారని, వారే ఇంటింటికి వస్తారని తెలిపారు. గతంలో అధికారుల వద్దకు ప్రజలు వెళ్లేవారని, ఇప్పుడే వారే ప్రజల వద్దకు వస్తారని వివరించారు. పట్టాలకు శాశ్వత రిజిస్ట్రేషన్ చేస్తే ఆ పత్రాలతో జాతీయ బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని రుణాలు తీసుకోవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, మాజీ ఫ్లోర్ లీడర్ ఎరబోతు రమణారావు, ఎం మల్లేశ్వరరావు, బొగతా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. గతంలో 2014-19 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవోల ప్రకారం రిజిస్ట్రేషన్ చేశాం. దాదాపు 5,300 మందికి రిజిస్ట్రేషన్ చేసి శాశ్వత పరిష్కారం అంటే పట్టాలు అనేది కొన్ని బ్యాంకుల్లో, గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు, దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు లాంటి ఏదైనా ఒక 50,000 1,00,000 రూపాయలు లోన్కి ఇస్తారు. కానీ జాతీయ బ్యాంకుల్లో ఆ పట్టాలని లోన్కి ఆమోదించరు.
కాబట్టి ఒక్కసారి శాశ్వతంగా రిజిస్ట్రేషన్ చేసేస్తే వాళ్ళు ఏ అవసరాలకైనా సరే, వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3 ఫ్లోర్లు అదనపు ఫ్లోర్లు కట్టుకోవడానికి లోన్ కావాలన్నా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. పెళ్ళిళ్ళకో, పేరెంటాలకో, లేదంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులో ఇంకోటో విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికో పిల్లలకి వాటికి కావాలన్నా రిజిస్ట్రేషన్ సదుపాయం అయి ఉండాలి. కాబట్టి దాన్ని శాశ్వత ప్రాతిపదిక మీద పర్మనెంట్ జీవో తీసుకొచ్చాం. జీవో నెంబర్ 105. ఈ జీవో నెంబర్ 105 రేపు జనవరి 30వ తారీఖు వరకు 2025 జనవరి 30వ తారీఖు వరకు దీనికి పరిమితి ఉంది. ధాన్యం కొనుగోళ్లపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. 48 గంటల్లోపే తాము డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. జగన్ పాలనలో ఏ రోజైనా రైతులకు సక్రమంగా డబ్బులు చెల్లించారని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రైతుకి ఎవరు అండగా నిలబడ్డారో ఒకసారి చూడండి అంటూ కొనుగోళ్ల పట్టికను తన పోస్టింగ్కు జోడించారు. మీ చేతగాని పాలనలో ఈ సమయానికి కేవలం 8.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారని ధ్వజమెత్తారు. బాధ్యత కలిగిన మా కూటమి ప్రభుత్వం 15.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిందని పేర్కొన్నారు. 48 గంటలలోపే తాము డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. జగన్ పాలనలో ఏ రోజైనా రైతులకి సక్రమంగా డబ్బులు చెల్లించారా అని ప్రశ్నించారు. కనీసం గోతాలు కూడా సరిపడా ఇవ్వలేకపోయారని మండిపడిన మనోహర్, రైతులను దగా చేసిన మీకు ర్యాలీలు చేసే అర్హత ఉందా అని నిలదీశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను మంత్రి నారా లోకేష్ బుధవారం విడుదల చేశారు. పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమై అదే నెల 20న ముగియనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 విడతల్లో నిర్వహిస్తారు. వృత్తి విద్య కోర్సులకు ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు పరీక్షలు ఉంటాయి. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని వృత్తి విద్య పరీక్షలు 22న ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఏపీలో 10 ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను బుధవారం సాయంత్రం మంత్రి నారా లోకేష్ వేర్వేరుగా విడుదల చేశారు. మార్చి 17 నుంచి 31 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనుండగా, మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం, మార్చి 3 నుంచి 20 వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థుల ప్రిపరేషన్పై దృష్టి పెట్టడానికి, సరిగా ప్లాన్ చేసుకునేందుకు ఇదే సరైన సమయమని మంత్రి తెలియజేశారు. ఒత్తిడికి గురికాకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ మంచి ఫలితాలు సాధించేందుకు ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేలా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా ప్లాన్ చేసినట్లు లోకేష్ తెలియజేశారు. విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. 5 ఏళ్ల వైసీపీ అరాచకం స్థానంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ప్రజలు అభివృద్ధి పదాన్ని చూస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జగన్ ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి బాటను చూస్తున్న ప్రజలు జగన్ పోరుబాటను పట్టించుకునే పరిస్థితిలో లేరని జీవి ఆంజనేయులు ఎద్దేవా చేశారు. దీపం 2 ద్వారా 80 లక్షల మందికి పైగా లబ్ధిదారులు ఇప్పటికే ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య, టీడీ జనార్దన్, టీడీపీ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు వివరించారు. 6 నెలల ఎన్డీఏ పాలన, టాప్ 20 విజయాలు, టాప్ 10 జగన్ ముఠా అబద్ధాలు, వాస్తవాల పేరుతో రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్యాలెస్ రాజ్ పోయిందని, పనిచేసే ప్రభుత్వం వచ్చిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లారామయ్య అన్నారు. ప్రభుత్వం ఏం పని చేస్తుందో ప్రజలకు ప్రతిరోజు కనిపిస్తోందని చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లారామయ్య, ఆప్కాప్ మాజీ చైర్మన్ టీడీ జనార్దన్ రావు, పార్టీ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 నెలల్లో అనేక ప్రజానుకూల నిర్ణయాలు తీసుకుందన్నారు. పింఛను 1000 రూపాయలు పెంచి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు 2 నెలలు కలిపి మరీ ఇచ్చారని, ఈ పద్దు కింద 5 ఏళ్లలో పేదలకు 1.60 లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం పంపిణీ చేయనుందన్నారు. 198 అన్న క్యాంటీన్లను తిరిగి తెరిచిందని, దీపం పథకం కింద 80 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తుందని చెప్పుకొచ్చారు. 861 కోట్ల రూపాయలతో రోడ్ల మరమ్మతులు చేపట్టిందని, ఉచిత ఇసుక పథకం కింద తక్కువ ధరకు ఇసుకను ప్రజలకు అందజేస్తోందని వెల్లడించారు. జే బ్రాండ్లు ఎత్తివేసి తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తోందని చెప్పారు.
అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సాధించి పనులు మొదలుపెట్టారని పేర్కొన్నారు. 4,500 కోట్ల రూపాయలతో 13,000 పంచాయతీలో 30,000 పనులు ప్రారంభించారని, సంక్రాంతి నాటికి ఇవి పూర్తవుతాయన్నారు. 16,000 ఉపాధ్యాయ పోస్టులు, 6,000 పోలీసు ఉద్యోగాల భర్తీ చేపట్టారని, 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడంతో 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చారని వివరించారు. ఎంత బ్లేటెంట్ లై అండి. అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి కవల పిల్లలు, అబద్ధం జగన్ ఇద్దరు కవల పిల్లలు లాంటి వాళ్ళు. లేకపోతే 35 మంది డిఎస్పీలకు ప్రమోషన్ అందరూ కమ్మారికిచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. తీరా అతని శాసనసభలో అతను ముఖ్యమంత్రిగా ఉండగా, అతను హౌస్లో ఉండగా గౌతమ్ రెడ్డి అనే మంత్రి సమాధానం చెప్పాడు, తప్పు మా వాళ్ళు చెప్పిందంత తప్పు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది తప్పు. 35 మందిలో 3 డిఎస్పీలని చెప్పడం జరిగింది. అమరావతి మునిగిపోయిందని చెప్పాడు అమరావతి మునిగిపోయిందని చెప్పాడు మొన్న విజయవాడలో. ఎక్కడనుందా రమ్మన్నాం, రా చూద్దామన్నాం. నేను కూడా అదే ప్రశ్నలు పెట్టా, రా నువ్వు మునిగిపోకుండా నీకు లైఫ్ జాకెట్ కూడా వేస్తా రా అన్నాం. ఎక్కడా ఇవ్వలేదు. రాష్ట్రానికి భవిష్యత్ అయినటువంటి యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ తేడాని స్పష్టంగా గమనించాలని కోరుతా ఉన్నాను. 6 నెలల స్వల్ప కాలంలో అధోగతి పాలైనటువంటి రాష్ట్రాన్ని, వైసీపీ పాలనలో అధోగతి పాలైన రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక దారిలో పెట్టడమే కాకుండా అభివృద్ధి పట్టాల మీద వేగంగా ప్రయాణం చేసే పరిస్థితి తీసుకొచ్చినందుకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ ప్రజలు ఈ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి సహకరించవలసిందిగా కోరుతూ మాచవరం డౌన్లో సియోన్ స్మార్ట్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ పేరుతో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రికల్ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రికల్ ఉత్పత్తులు అన్నీ ఇక్కడ లభిస్తాయని చెప్పారు. విజయవాడ మాచవరం డౌన్లో ది విజయవాడ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్క్స్ అసోసియేషన్ కార్యాలయం భవనంలో సిఎన్ఎస్ స్మార్ట్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ షోరూమ్ను ఏర్పాటు చేశారు. షోరూమ్ను సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచవరం డౌన్లో సిఎన్ఎస్ స్మార్ట్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ పేరుతో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రికల్ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషకరమని చెప్పారు. షోరూమ్ను ఏర్పాటు చేసిన నాగ శివ సాయిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ అండగా ఉండి ప్రోత్సాహాన్ని అందిస్తోందన్నారు. సోలార్ ప్యానెల్స్, ఫైర్ సర్వీసెస్, ఫైర్ ఎక్విప్మెంట్స్, హోమ్ ఆటోమేషన్స్ ఎక్విప్మెంట్స్, స్విచ్, లైట్స్, ప్యానెల్ బోర్డ్స్ ఇలా అన్ని నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. అందరూ కూడా అండగా ఉండి దీన్ని ప్రోత్సహిస్తున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. దీంట్లో అత్యాధునికమైన టెక్నాలజీ, సోలార్ ప్యానల్స్ కానివ్వండి, అలాగే ఫైర్ సర్వీసెస్ కానివ్వండి, ఫైర్ సంబంధించిన ఎక్విప్మెంట్ కానివ్వండి, హోమ్ ఆటోమేషన్స్ ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా, లెగ్రెండ్ కానీ, స్విచ్చెస్ కానీ అన్నీ కూడా, లైట్లు, ప్యానల్ బోర్డ్స్ అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఒకే రూఫ్ కింద అన్ని రకాల ఆధునిక సామాగ్రిని అమ్ముతూ ఉన్నటువంటి దీన్ని ఖచ్చితంగా ప్రజల ఆదరణకి బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికి అన్ని లేటెస్ట్ టెక్నాలజీతో అమ్ముతున్నటువంటి దీన్ని అందరూ కూడా ఆదరిస్తారని హృదయపూర్వకంగా నాగశివ సాయికి అభినందనలు తెలియజేస్తాం. కార్పొరేటర్ వల్లభనేని రాజేశ్వరి మాట్లాడుతూ బీటెక్ ట్రిపుల్ చేసిన నాగ శివసాయి ఒక ప్యాషన్తో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన ఎలక్ట్రికల్ ఉత్పత్తులను నగరవాసులకు అందించేందుకు షోరూమ్ను ఏర్పాటు చేశారని చెప్పారు. షోరూమ్స్లో అందిస్తున్న సర్వీసులు వినియోగించుకోవాలని కోరారు. ఈరోజు మాచవరం ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ బిల్డింగ్లో శ్రీనివాస్ నాగశివసాయి లేటెస్ట్ టెక్నాలజీతో బీటెక్ ట్రిపుల్ చేసి తను ప్యాషన్తో జనాలకి ఈజీ లైఫ్ స్టైల్ ఇవ్వాలి అని హోమ్ ఆటోమేషన్ సెంటర్ని స్టార్ట్ చేశారు. విషయం వెరీ ఆల్ ద బెస్ట్. ప్రజలందరూ ఆ యువకుని జిజ్ఞాసని అవైల్ చేసుకుంటా సర్వీసెస్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. షోరూమ్ నిర్వాహకులు నాగ శివసాయి మాట్లాడుతూ తమ షోరూంలో సోలార్, ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్, హైబ్రిడ్ సెటప్, హోమ్ ఆటోమేషన్స్, సేఫ్టీ డివైజెస్, సెక్యూరిటీ డివైజెస్, సీసీ కెమెరాలు, ఫైర్ సొల్యూషన్స్, డొమెస్టిక్ అండ్ కమర్షియల్ స్విచ్ గేర్స్ అందుబాటులో ఉంటాయన్నారు. మేము ఇవాళ మాచవరం డౌన్ దగ్గర ఎలక్ట్రికల్ అసోసియేషన్ బిల్డింగ్ కింద మేము సిఎన్ఎస్ స్మార్ట్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అని ఆఫీస్ ఓపెన్ చేసాం.
దీంట్లో మేము సోలార్, ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్, అలాగే హైబ్రిడ్ మేము సెటప్ చేస్తామండి. అలాగే మేము హోమ్ ఆటోమేషన్స్ ఒకటి, అట్లాగే మా దగ్గర సేఫ్టీ డివైజెస్, సెక్యూరిటీ డివైజెస్ ఒకటి, అలాగే మేము ఫైర్ సొల్యూషన్స్, సీసీ కెమెరాస్, అట్లాగే మన దగ్గర డొమెస్టిక్ అండ్ కమర్షియల్ స్విచ్ గేర్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. విత్ ఇన్ ఏ ఫ్యూ మంత్స్లో మేము ఇండస్ట్రియల్ స్విచ్ గేర్స్ కూడా మా దగ్గర మేము పెడతామండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.